ఫ్రెండ్స్, ధనవంతుల లక్షణాలు ఏముంటాయి? వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఫస్ట్ ధనవంతులు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు. దే లవ్ దెమ్‌సెల్వ్స్. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదన్నా తప్పు చేశారనుకోండి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే వాటి వల్ల మిమ్మల్ని మీరు హింసించుకోవద్దు. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. నేను ఈ తప్పు చేశాను అని చెప్పి మీరు ఎవ్వరికి చెప్పకపోయినా బయటకు ఒక రూమ్లో కూర్చొని సైలెంట్గా ఉన్న రూమ్లో చూసుకొని ఎవ్వరు లేకుండా మీ బాధనంతా చెప్పండి. ఐ మేడ్ ఎ మిస్టేక్, నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని చెప్పి అట్లీస్ట్ ఈ విశ్వానికి చెప్పండి. మీలో ఉన్న బాధ బయటకు వెళ్ళిపోతుంది. ఈ విశ్వంలో అనంతమైన సంపద పుష్కలంగా ఉంది. ఈ చిన్న సమస్యతోటి జీవితం అయిపోయిందని అనుకోవద్దు. ఎన్నెన్నో అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి. మీరు చూడాలి, దృష్టి శ్రద్ధ వహిస్తే ఏ చిన్న అవకాశాన్ని, ఏ చిన్న ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకున్నా మీరు ఈ సమస్యల్లోంచి ఈజీగా అవలీలగా బయటపడతారు. అందుకోసం ఏంటంటే మీరు మెడిటేషన్ చేయాలి. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, చూసేందుకు కళ్ళుండాలే కానీ వీధంతా బంగారుమయమై ఉంది, బంగారం చేత పరచబడింది అంటాడు CEO కిమ్. డేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎవ్రీ స్ట్రీట్ ఈస్ పేవ్డ్ విత్ గోల్డ్. నేను ఈ విషయం ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు పాజిటివ్గా ఉండండి, అందమైన జీవితాన్ని ఊహించుకోండి, అందమైన కలలు కనండి, గొప్పగా బతుకుతామని ఆశతోటి ఉండండి. మీ ఆశలు నెరవేరుతాయి. ధనవంతుల్ని, అప్పిచ్చిన వాళ్ళను విమర్శించొద్దు, నిందించవద్దు. ఎందుకంటే మీ జీవితంలో మీరు దేనికి కృతజ్ఞతగా ఉంటారో మీకు అది పెరుగుతుంది. సపోజ్ మీ జీవితంలో మీరు డబ్బుకు కృతజ్ఞతగా ఉన్నారనుకోండి, మీ జీవితంలోకి డబ్బు వరదలాగా వస్తూ ఉంటుంది. అందుకే ధనవంతుల్ని మీరు విమర్శించొద్దు, ధనవంతుల్ని విమర్శించవద్దు, నిందించవద్దు. ఇది ఒక్కటి చేసుకోండి. వాళ్ళు ఒక భగవంతుడు ఒక మంచి కొత్త కార్లో 444, 999 లేకపోతే 5555 ఇలాంటి కార్ నెంబర్లు ఉన్న వ్యక్తుల్ని చూస్తే మీరేం చేయాలంటే, వావ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ, ఐ లవ్ టు సీ దిస్ కార్, ఇంత బ్యూటిఫుల్ కార్. వాళ్ళకు భగవంతుడా మీరు వాళ్ళకు ఇంత ఐశ్వర్యాన్ని, సంపదను, ధనాన్ని ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతగా ఉన్నాను, థ్యాంక్ యూ అని చెప్పి మీరు గ్రేట్ఫుల్నెస్ వ్యక్తం చేశారనుకోండి, అలాంటి గొప్ప గొప్ప వస్తువులు కానీ, అందమైన జీవితం కానీ మీ జీవితంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విమర్శించడం వల్ల మనం ఏమీ సాధించలేము. మనం ఆ ఉన్న కాస్త డబ్బును కూడా మనం పోగొట్టుకుంటాం. కనుక మనం ఎప్పుడు డబ్బుకు కృతజ్ఞతగా ఉండాలి. ధనవంతుల్ని విమర్శించి ధనవంతునివి కాలేవు. పేదరికం గురించి మాట్లాడుతూ ధనవంతునివి కాలేవు. రోగం గురించి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని పొందలేవు. ఓటమి గురించి మాట్లాడుతూ గెలుపు సాధించలేవు. వైఫల్యం గురించి మాట్లాడుతూ విజయం సాధించలేవు. బలహీన విత్తనాలను నాటి దట్టమైన అడవిని సృష్టించలేవు. సో ఫ్రెండ్స్, స్టార్ట్ లవ్ మనీ. డబ్బును ప్రేమించండి, ధనవంతుల్ని ప్రేమించండి, ఐశ్వర్యాన్ని ప్రేమించండి, అందమైన జీవితాన్ని ప్రేమించండి, ఆహ్వానించండి మీ లైఫ్లోకి. స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. మీరు ఎప్పుడైతే ఈ విశ్వం యొక్క అనంతమైన సంపద గురించి ఆలోచిస్తారో అందులోని కొంత భాగం మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటారా? మీరు ఎటుయే చూసినా పేదరికము, దరిద్రము ఇలాంటివే చూశారనుకోండి, మీ జీవితంలోకి డబ్బు రాదు, సమృద్ధి రాదు, ఐశ్వర్యం రాదు. మీరు ప్రతి దాంట్లో పాజిటివ్నెస్నే చూడాలి, సంపదను చూడాలి, ఐశ్వర్యాన్ని చూడాలి, కార్లను, బంగ్లాలను, ఫ్యాక్టరీలను, కొన్ని వందల మందికి, వేల మందికి మీరు ఉద్యోగాలు ఇస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలు, కొన్ని లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తుంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆలోచనలతోటే ఉండాలి. ఆలోచనలతోటి ఉంటే వస్తాయా అండి అంటారు.
సృష్టి అనుకున్నదనుకోండి, విశ్వం అనుకున్నదనుకోండి, మీ బంగళ, మీ తలుపు తన్నుకొని వచ్చి మీకు డబ్బు ఇస్తది. ఎందుకంటే మనం ఆలోచించనే అప్పుడు, ఆలోచనలనే తేడా ఉన్నప్పుడు మనకి ఆచరణలు ఎలా వస్తాయి చెప్పండి? ఎప్పుడైతే నేను ఉన్నతంగా బ్రతకాలనుకుంటానో, నాకు ఈ సృష్టి, ఈ విశ్వం మన మైండ్ ద్వారా మనం ఉన్నతంగా బతకడానికి కావాల్సిన అవకాశాలను మన కళ్ళ ముందుకు తెస్తుంది. మన కళ్ళ ముందుకు తెస్తుంది. వాటిని మనం ఆచరింపేలా చేస్తుంది. మనం విజయం సాధిస్తాం. సో ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే యూ థింక్ పాజిటివ్‌లీ అండ్ అప్రిషియేట్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. గొప్ప గొప్ప వాటి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. వావ్! వాట్ ఎ బ్యూటిఫుల్ కార్, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేన్, ఏరోప్లేన్, వాట్ ఎ లవ్లీ కంప్యూటర్, వాట్ ఎ లవ్లీ మొబైల్. అరే యాపిల్ ఏం మొబైల్ తయారు చేసింది మామ, కేక. ఇలాంటివన్నీ మీరు చెప్పి వాటిని చూసి వాటిని అప్రిషియేట్ చేస్తే అవన్నీ మీ జీవితంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్రెండ్స్,